హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, హస్తినాపురానికి ధర్మరాజు రాజు అయ్యాడు. భీష్ముడు, కుంతీదేవి మరియు పాండవులు అందరూ చాలా సంతోషంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న అతిపెద్ద సందేహం ఏమిటంటే, దుర్యోధనుడు నిజంగా సంతోషంగా ఉన్నాడా, లేదా ఉన్నట్టు నటిస్తున్నాడా? అయితే ధర్మరాజుని హస్తినాపురానికి రాజుగా చేయడం అయిపోయిన తర్వాత సుభద్రను తమ ఇంటికి పంపించమని కుంతీదేవి అర్జునుడికి ఆదేశం ఇస్తుంది. అయితే సుభద్రని ఒంటరిగా పంపించడం మంచిది కాదని అర్జునునికి తోడుగా పంపిస్తుంది. అయితే సుభద్ర ఎవరో కాదు, మీకు తెలుసు కదా, సాక్షాత్తు ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుడికి చెల్లెలు. అయితే అర్జునుడు సుభద్రకి తోడుగా వెళ్తాడన్నట్టు. అయితే వెళ్ళే దారిలో సుభద్రకు ఒక రాక్షసుడు ఆమె పైన చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే అర్జునుడు ఆమె ప్రాణాలు కాపాడడంలో అస్సలు వెనకాడడు. తనని కాపాడడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. అయితే వాళ్ళిద్దరూ ప్రమాదవశాత్తు ఒక లోయలో పడిపోతారు. అక్కడ చాలా సముద్రంతో నిండి ఉన్న కూడి ఉన్న ప్రదేశం ఉంటుంది. అందులో పడిపోతారు. అయితే కృష్ణుడు వచ్చి వాళ్ళని కాపాడుతాడన్నట్టు. కాపాడిన తర్వాత ఇంకా కృష్ణుడు తమదైన ద్వారకాకి ఇద్దరిని తీసుకొని వెళ్తాడు. అక్కడ కొన్ని రోజులు కృష్ణుడి దగ్గర అర్జునుడు ఉంటాడు. తర్వాత అర్జునుడికి పాండవుల దగ్గర నుంచి పిలుపు వస్తుందన్నట్టు, తమ రాజ్యానికి రావాలని చెప్పేసి పిలుపు వస్తుంది. అయితే అది ఎందుకనగా, దుర్యోధనుడు మళ్ళీ పన్నాగం పొందడానికి ఇంకా తన ప్లాన్ వేస్తాడన్నట్టు. ధర్మరాజుని ఎలాగైనా సరే పదవి నుంచి తొలగించి తను ఆ పదవిలో తన స్థానంలో కూర్చోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తన ఆలోచనల ప్రకారం ఒక పన్నాగం పన్నుతాడన్నట్టు. అయితే తమ చెల్లెలైన దుస్సలని తమ శత్రురాజ్యమైన సింధురాజుకి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్తాడన్నట్టు. ఈ విషయమై చర్చకు ధర్మరాజు మరియు దుర్యోధనుడు, భీష్ముడు, విదునుడు వీళ్ళందరితో చర్చ నిర్వహిస్తాడు. అయితే ఈ చర్చలో ఎవరికీ కూడా ఆ రాజ్యానికి దుస్సలనివ్వడం ఇష్టం ఉండదు. అయితే దానిలో భీష్ముడు మరియు పాండురాజు, విదునుడు కూడా దుర్యోధనుడికి వ్యతిరేకంగా మాట్లాడతారన్నట్టు. దుస్సలను మన శత్రురాజ్యానికి ఇవ్వడం ఏమాత్రము కరెక్ట్ కాదు. ఎందుకంటే మన మిత్రురాజ్యాల పైననే వాళ్ళతోనే మన చెల్లెల్ని ఇస్తే మనకి బాగుంటుంది. కానీ శత్రురాజ్యాలకు ఇవ్వడం మనకు ఎప్పుడు కూడా మంచిది కాదు అని చెప్తాడన్నట్టు. అయితే భీష్ముడు కూడా ఈ విధంగానే చెప్తాడన్నట్టు. అయితే దుర్యోధనుడు మాత్రం, మీరు రాజాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ నేను ఆమె మనసులో ఉన్న మాట గురించి మాట్లాడుతున్నాను. ఆమెకు ఆయనను పెళ్లి చేసుకోవడం ఇష్టం కాబట్టి అలానే చేయాలని చెప్తాడన్నట్టు. ఇంకా భీష్ముడు, నా కర్తవ్యానుసారం నేను ధర్మాన్ని, హస్తినాపురంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో నేను ముందుంటాను. నా శత్రురాజ్యాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సహకరించనని మాట్లాడతాడు. అయితే అప్పుడు శకుని ఈ విధంగా చెప్తాడన్నట్టు, కుటుంబం, పిల్లలు ఇంకా ఏమాత్రము తెలియని వాళ్ళు కర్తవ్యాల గురించి ఆలోచిస్తారు, ప్రేమ గురించి ఎప్పుడూ ఆలోచించారని చెప్పేసి చాలా వ్యంగ్యంగా భీష్ముడి గురించి మాట్లాడతాడన్నట్టు. దానికి భీష్ముడు కొంచెం బాధపడి, నేను నా కుటుంబం అని లేదని ఎవరు చెప్పారు? నా తమ్ముళ్ళే నా కుటుంబం, నా తమ్ముళ్ళ పిల్లలే నా పిల్లలు. వాళ్ళ సంరక్షణకై నా జీవితాన్ని నేను అర్పించాను. నా కుటుంబం లేదని నాకు ఎన్నడూ ఆలోచన ఉండదని చెప్పి శకునికి తగిన విధంగా సమాధానం చెప్తాడన్నట్టు. విదునుడు కూడా చాలా కోపంగా ఉంటాడు. శకుని మాటలు చూసి ధర్మరాజు కూడా ఆ విధంగానే చెప్తాడన్నట్టు. అయినా దుర్యోధనుడు ఎవరి మాట వినడు. ఇంకా మీరు కర్తవ్యాల గురించి, రాజ్యాల గురించి పక్కన పెడితే, ఆమె ఇష్టపడింది కాబట్టి ఆమెకి ఇష్టమైన సింధురాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి, అన్నగా నా కర్తవ్యం, నా చెల్లెలకు ఇష్టమైన పని చేయడం నా బాధ్యత అని చెప్పేసి దుర్యోధనుడు ఈ విధంగా మాట్లాడతాడు. అయితే అందరూ కలిసి ఇంకా
ధృతరాష్ట్రుడికి ఏం చేద్దామని అడుగుతారు. అయితే ధృతరాష్ట్రుడు మాత్రం ఏం సమాధానం చెప్పలేకపోతాడన్నట్టు. అయితే ఆ చర్చ అంతటితో ఆగిపోతుంది. అయితే తర్వాత ఒకరోజు నెక్స్ట్ డే రోజు వచ్చి ధర్మరాజు వచ్చి భీష్ముడికి ఈ విధంగా అంటాడు. పితామహ, నేను నా రాజు పదవి నుంచి హ్మ్, వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా రాజు పదవిలో ఉన్నంత కాలము దుర్యోధనుడు ఈ విధమైన పన్నాగాలను పన్నుతూనే ఉంటాడు. మన శత్రురాజులకు ఆయన స్నేహం చేస్తాడు. మన రాజ్యాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలని అనుకుంటాడు అని అంటాడు. అయితే భీష్ముడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. నువ్వు అలా మాట్లాడడం ఏమాత్రం సరికాదు. నేను హస్తినాపురంలో శాంతి భద్రతను నెలకొల్పడంలో అస్సలు వెనకాడను. దుస్సలను కూడా మన శత్రురాజ్యం ఈమెనే దుస్సల. ఈ దుస్సలను మన శత్రురాజులకు ఇవ్వడం కూడా తగని పని. నేను శాంతి భద్రతను ఖచ్చితంగా నెలకొల్పుతాను. నువ్వు వారికి అస్సలు భయపడకు. నువ్వు ఇలాగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చడం లేదని చెప్పేసి భీష్ముడు అంటాడు. తప్పైపోయింది అని చెప్పేసి ఇంకా ధర్మరాజు చెప్తాడన్నట్టు. ఇంకా ఆ విషయం అంతటితో ఇంకా ఆగిపోతుంది. తర్వాత కుంతీదేవి దగ్గరికి ఒకరోజు పాండురాజుకు సంబంధించిన వాళ్ళు వస్తారన్నట్టు. వచ్చి తమ రాజ్యమైన వానర ప్రస్థానానికి పాండవులతో సహా రావాలని చెప్పేసి ఇంకా ఆయన అడుగుతాడన్నట్టు. అయితే ఇంకా వాళ్ళు ఈ విధంగా అంటారు. పాండురాజు ఒకప్పుడు మా రాజ్యంలో చాలా సుఖ సంపదలను ఇచ్చాడు. వానర ప్రస్థానానికి మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి మా రాజ్యాన్ని మీరే చూసుకోవాలి, అక్కడే ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పేసి ఒక ఒక ఆయన వచ్చి అడుగుతాడన్నట్టు. అయితే ఆయన ఎవరో కాదు, శకుని మళ్ళీ ఒక పన్నాగం పన్నుతాడు. దాంట్లోనే ఒక భాగమై ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా కుంతీదేవికి అడుగుతాడు. వానర ప్రస్థానానికి చేరుకొని మీరు అక్కడే ఉండండి అని చెప్తాడన్నట్టు. అయితే ఆమె కుదరదు, రాజు అయ్యాడు కాబట్టి ఆయనకు చాలా పనులు ఉంటాయని చెప్తుంది. అయితే వెంటనే ధర్మరాజు వచ్చి మా తండ్రి మా పితామహులు తిరిగిన రాజ్యం కాబట్టి, తిరిగిన ప్రదేశం కాబట్టి మేము వానర ప్రస్థానానికి వస్తాము. అక్కడ ఉన్న భవనంలో ఉండడానికి మరియు పూజలు జరిపించడానికి మేము ప్రయత్నిస్తాము. అయితే మేము కొన్ని రోజులు మాత్రం ఉండడానికి ప్రయత్నిస్తామని చెప్తారన్నట్టు. అయితే వాళ్ళు అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతారు. అయితే ఇద్దరు మనుషులు కూడా శకుని ఒక పన్నాగం పన్నుతాడన్నట్టు. అంటే పాండవులను చంపడానికి ఒక ప్లాన్ వేస్తాడన్నట్టు. ఆ ప్లాన్లో వానర ప్రస్థానంలో ఒక పెద్ద భవనం ఉంటుంది. అయితే ఆ భవనాన్ని దేనితో నిర్మిస్తారంటే దూది మరియు లక్క, పశువుల మాంసం అని వాటితో నిర్మిస్తారు. అంటే మొత్తం గడ్డి, ఎండిన వస్తువులతో నిర్మిస్తారన్నట్టు. అయితే దానిపైన ఒక అగ్గిపుల్ల గీస్తే చాలు భవనం మొత్తం అంటుకొని పోతుంది. ఆ భవనంలో ఉన్న మనుషులు కూడా చనిపోతారు. అయితే ఈ విధంగా వాళ్ళను ఆహ్వానించి ఒక వ్యక్తి ద్వారా ఆహ్వానింపజేసి అక్కడికి వాళ్ళని రప్పించి వాళ్ళని మరణింపజేయాలని చెప్పేసి దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు ప్లాన్ వేస్తారు. అయితే దుర్యోధనుడు ఈ విధంగా ప్లాన్ వేయడం కర్ణుడికి కూడా తెలుస్తుందన్నట్టు. కర్ణుడు అక్కడే ఉంటాడు. అయితే కర్ణుడికి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. మీరు చేసేది చాలా తప్పు. ఎందుకంటే ఒక రాజును గెలవాలంటే అది యుద్ధంలోనే గెలవాలి. అంతేగాని ఇలా చంపడము, మోసాలు చేయడం ఎంతకు తగదని చెప్పేసి ఆయన చెప్తాడన్నట్టు. అయితే దుర్యోధనుడికి చెప్తాడు, నేను మీరు చేసే ఈ చెడ్డ పనికి సహకరించనని చెప్పేసి చెప్తాడన్నట్టు. అప్పుడు దుర్యోధనుడు ఈ విధంగా అంటాడు, చూడు, మనం రాజు అవ్వడానికి ఎన్ని ప్లాన్లు వేసినా తప్పు లేదు. మనం ఏం పని చేసినా తప్పు లేదు. ప్లాన్ వేయకుండా, తప్పులు చేయకుండా మనం రాజు కావాలంటే కాము. అయితే నేను నీకు రాజు అవ్వడం ఇష్టం లేదు కదా అని కర్ణుడికి అడుగుతాడు. అయితే కర్ణుడు మాత్రం అలా కాదు, కానీ మీరు చేసేది ధర్మం కాదు. మీరు అతన్ని మీ శక్తి సామర్థ్యాలతో ఓడించి రాజ్యాన్ని గెలుచుకోవాలి, అంతేకాని ఈ విధంగా చంపడం తప్పు అని అంటాడన్నట్టు కర్ణుడు. అయితే కర్ణుడిని చాలా ఆలోచనలో పడేస్తాడన్నట్టు ఇంకా దుర్యోధనుడు. ఇంకా కర్ణుడు చాలా బాధపడతాడన్నట్టు. అంటే ఆయనకి ఇంకా ఎంత వాళ్ళకి శత్రువైనా కూడా కొద్దిగైనా ప్రేమ ఉంటుంది కదండి. అది అటాచ్మెంట్, బ్లడ్ రిలేషన్. కానీ అది కనిపిస్తూ ఉంటుంది కర్ణుడికి. ఇంకా కర్ణుడు ఎవరికి చెప్పలేడు, తనలో తను బాధపడతా ఉంటాడు. అయితే
ఇంకా విదునుడు మరియు భీష్ముడు తర్వాత ఎవ్వరికీ కూడా ఇష్టముండదన్నట్టు. విదునుడు కూడా ధర్మరాజుకు "నువ్వు అక్కడ వానప్రస్థానానికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ" ఈయన ఈ విధంగా ఉంటాడు. మీ తండ్రి గారు అక్కడ పర్యటించిన మరియు ఉన్న రోజులు నేనెక్కడా కూడా వినలేదు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. నీకు కావాలంటే ఒకసారి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడమని చెప్పు అని చెప్తాడన్నట్టు. అయితే ఆ వ్యక్తి ఎవరో ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా ఏం చెప్పలేరు. అయితే మీ నాన్నగారు అయితే మాత్రం వానరప్రస్థానంలో పర్యటించి అక్కడ ఉన్న రోజులు నేనెప్పుడు చూడలేదు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు ధర్మరాజుకి. అయినా కూడా నేను వెంటనే తిరిగి వస్తాను. అక్కడ ఎక్కువ రోజులు ఉండము. మేము క్షేమంగా తిరిగి వస్తాము. అక్కడ పూజలు నిర్వహించుకొని వెంటనే తిరిగి వస్తామని చెప్పేసి విదురుడికి సమాధానం చెప్తాడు ధర్మరాజు ఈ విధంగా. అయినా పాండవులు, కుంతీదేవి కూడా ఎవరు కూడా వానరప్రస్థానికి వెళ్ళడము ఎవరికీ ఇష్టముండదన్నట్టు. భీష్ముడు, విదునుడు ఎవ్వరికీ ఇష్టముండదు. అయితే ఇంకా శకుని వేసిన పన్నాగం ప్రకారము ఇంకా వీళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వస్తుందన్నట్టు. వీళ్ళు అందరూ కూడా తర్వాత రోజు వానరప్రస్థానికి వెళ్ళడానికి సిద్ధమవుతారన్నట్టు. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంకా కుంతీదేవి శకుని ఈ విధంగా కుంతీదేవికి అంటాడు, అమ్మా మీరు వెళ్ళడం నాకు ఏమాత్రము ఇష్టం లేదు అని అంటాడు. అయితే ఆమె నేను వెళ్ళేది శాశ్వతంగా కాదండి, మళ్ళీ త్వరలోనే వస్తానని శకుడికి సమాధానం చెప్తుంది. ఇంకా ధర్మరాజుకి దుర్యోధనుడు వచ్చి తమ కాళ్ళతో కాళ్ళపై దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటాడు. అయితే ఇంకా అప్పుడు దుర్యోధనుడు ఈ విధంగా అంటాడు, మీరు రాజ్యాన్ని వదిలి వెళ్తున్నందుకు ఏమీ బాధపడకండి ధర్మరాజా, ఇక్కడ మేము చూసుకోవడానికి ఉన్నాము అని అంటాడన్నట్టు. అయితే ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తాడు, దేవుడు ఎప్పుడే కానీ ధర్మాన్ని రక్షించే వాళ్ళని రక్షిస్తూనే ఉంటాడు. అధర్మాన్ని రక్షించే వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు రక్షించడు. ఇక్కడ ధర్మస్థాపననే కావాలి. దేవుడు ఎలాగైనా సరే ఆ పరమాత్మ ధర్మ స్థాపనను చేస్తాడు. ఇక్కడ నేను బాధపడేది వ్యక్తుల గురించి, వారి గుణగణాల గురించి మాత్రమే అని ధర్మరాజు సమాధానం చెప్తాడన్నట్టు. ఇంకా దుర్యోధనుడు ఒక చిన్న నవ్వు నవ్వి పక్కకు జరుగుతాడన్నట్టు. ఇంకా తర్వాత అప్పుడు భీముడు ఈ విధంగా సమాధానం చెప్తాడు, మీరు అంతగా చింతించాల్సిన అవసరం లేదు సోదరా, మేము వెంటనే వచ్చేస్తాము. మా నాన్నగారు పర్యటించిన అక్కడ వానరప్రస్థానంలో పూజలు ముగించుకొని వెంటనే తిరిగి వస్తామని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి రథం సిద్ధం చేసుకుంటారన్నట్టు. ఇంకా అందరూ కూడా కొద్దిగా సందిగ్ధంలోనే ఉంటారు. అయితే రథం సిద్ధం చేసుకొని అక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా అక్కడికి వానరప్రస్థానానికి వెళ్ళడానికి బయలుదేరుతారన్నట్టు. ఇంకా సాయంత్రం చీకటి అయ్యేసరికి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటారన్నట్టు. అయితే ఏ వ్యక్తి అయితే వీళ్ళని ఆహ్వానించారో ఆ వ్యక్తి అక్కడ వీళ్ళకి బాగా పూజలు బాగా అంటే బాగా రెస్పెక్ట్‌ఫుల్‌గా, బాగా మర్యాదగా అక్కడ వీళ్ళని ఆహ్వానిస్తాడన్నట్టు. అక్కడ ఆహ్వానించిన తర్వాత వీళ్ళందరూ కూడా వానరప్రస్థానంలో చేరుకుంటారన్నట్టు. ఒక పూజ నిర్వహించాల్సి వస్తుంది. అయితే పూజ గురించి మరియు ఎక్కడ ఉండాలనే విషయాల గురించి ఆ వ్యక్తి వీళ్ళతో మాట్లాడతాడన్నట్టు. మాట్లాడిన తర్వాత వీళ్ళకి ఒక భవనం చూపిస్తాడన్నట్టు. ఇంకా భవనం చూపించిన తర్వాత మీరు ఆ భవనంలో ఉండాలని చెప్తాడన్నట్టు. అయితే మనం నెక్స్ట్ అసలు ఏం జరిగింది, ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళు వేసిన ప్లాన్ అనేది వర్కౌట్ అయిందా, మరి పాండవులకి ఏం జరిగింది అనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. అప్పటి వరకు నేను చేసే వీడియోలను మీరు ప్రతి ఒక్కటి చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు పాండవులు చనిపోతారా, లేకపోతే ప్రమాదంలో పడిపోతారా, లేకపోతే దుర్యోధనుడుకి రాజ్యం వస్తుందా, ఏం జరుగుతుందా అనే విషయాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే పాండవులు ప్రమాదానికి దగ్గరగా వెళ్తారన్నట్టు. సో ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు మీరు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. అయితే కర్ణుడు ఏ విధంగా వాళ్ళని తప్పిస్తాడనేది చూద్దాం. బాయ్ బాయ్.